తిరుపతి వివి మహల్ రోడ్ కూడెల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవం కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి రూరల్ రాయల్ చెరువు శ్రీ శక్తిపీఠం పీఠాధీశ్వరి రమ్యానంద భారతి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, ఏడీపై విద్యాసంస్థల అధినేత ప్రణీత్, ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ వ్యవస్థాపకులు ఇమ్మాడి రమేష్ వారి కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ తిరుపతి శాఖ యజమానులకి ఎండి మురళీకృష్ణ స్వాగతం పలికారు. ముఖ్య అతిథులు చేతుల మీదుగా షోరూమ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ 2020-2021 సంవత్సరం ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 18 షోరూంలు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ షోరూం ప్రారంభించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రపంచంలోని అన్ని దేశాల్లో తెలుగువారు ఉండే ప్రాంతాల్లో ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ షోరూంలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. తిరుపతిలో ఈ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 25వ తేదీ నుండి 1,50,000 రూపాయల సిల్వర్ జ్యువెలరీ కొన్నవారికి 50,000 రూపాయల కూపన్ ఉచితంగా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా 50,000 రూపాయల జ్యువెలరీ కొన్నవారికి 15,000 రూపాయల కూపన్, 25,000 రూపాయల జ్యువెలరీ కొన్నవారికి 7,500 రూపాయల ఉచిత కూపన్స్ ఇవ్వడం జరుగుతుందని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ షోరూంలో ఉంటుందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తిరుపతిలో ఓపెన్ కూడా సంతోషంగా ఉంది. ఇది వీళ్ళకందరూ కూడా మంచి లాభాలు తీసుకొని వచ్చి తిరుపతి ఇమ్మడి సిల్వర్ అండ్ గోల్డ్ కవరింగ్ షాప్ రావడం చాలా హ్యాపీగా ఉంది. 18th బ్రాంచ్ తిరుపతిలో ఓపెన్ కావడం కూడా చాలా ఆనందంగా ఉంది. అభిమానులకందరికీ కూడా హ్యాపీగా ఇట్లాంటి ఐటమ్స్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అట్లాంటి షోరూమ్ తిరుపతిలో చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ షోరూమ్స్ ఆనందంలో తిరుపతి మరిన్ని రాబోయే రోజుల్లో కూడా ఇక్కడటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. ఈరోజు ప్రస్తుతం చూసినటువంటి బంగారు రేట్లని అవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఒక్కొక్క రోజుకి ఒక 4-5 ఫంక్షన్స్ జరుగుతుంటాయి. సో కాబట్టి మహిళలందరూ కూడా రకరకాల డిజైన్స్ అంతా వేసుకొని వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తుంటారు. సో అన్ని కోట్ల రూపాయలు పెట్టి కొనే ఇబ్బందులు పడతారు కాబట్టి సో వాళ్ళందరి కోసం తక్కువ బడ్జెట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్తో ఇమ్మడి షోరూమ్ 18th బ్రాంచ్ తిరుపతిలో ఓపెన్ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది వీళ్ళకందరికీ కూడా మంచి లాభాలు తీసుకొని వచ్చి తిరుపతి ప్రజలందరూ కూడా దీన్ని బాగా ఉపయోగపడే విధంగా వీళ్ళందరూ కూడా సహకారం ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వీళ్ళకందరూ కూడా అన్ని విధాలుగా వీళ్ళకి ఐశ్వర్యం డెవలప్ చేసి ఇమ్మడి షోరూమ్ ఇంకా మరిన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఓపెన్ చేసే విధంగా వీళ్ళు డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.